ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారు. 50 రోజులు చివరికి వచ్చేసాం. ఇప్పుడు మనకిక రేపు ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో 2 కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందడానికి. ముఖ్యంగా మీరు ఏ స్థితిలో ఉన్నా మీ స్థితిని మార్చగలిగే దేవుడు. యెషయా గ్రంథం 53వ వచనం 2వ మాట అంటాడు, అంటే ఒక ఏదైనా తోటవలి పాడైపోయిన స్థలాలను ఆ యొక్క మంచి తోటవలి నేను చేస్తాను. అంటే ప్రతి జీవితాన్ని చేస్తాడు, ప్రతి కుటుంబాన్ని చేస్తాడు. ఆ విధమైన కృపతో నింపబోతున్నాడు. కాబట్టి ఏదైనా తోట అంటే ఆత్మీకంగా అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా మీ జీవితాలు చేయబోతున్నా దేవుని కృతజ్ఞులై ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలు ఫలించే పచ్చని ఫలించే చెట్టు వలె తోట వలె మీరు ఉండబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి రోగుల్ని స్వస్థపరిచి వ్యాధులున్న వారికి విడుదలిచ్చి అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకోండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ రోగులుంటే స్వస్థపరిచి కోర్టు కేసులు అనేక ఆర్థిక మానసిక ఒత్తిడి నుంచి విడిపించి ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండమని నీ వాగ్దానం ఫలింపజేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. 50వ రోజు రేపే అండి, సాయంత్రం 4 గంటలకి ముగింపు సభ. కుటుంబాలుగా పాలు పొందండి. బెల్లంపల్లిలో జరిగే సభలకి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.